శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షికకు స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు పాటల పల్లకి శీర్షికలో 1962లో విడుదలైన ఆరాధన చిత్రంలోని శ్రీ నార్ల చిరంజీవి గారు రచించిన, శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపరిచిన నీ చెలిమి నేడే కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేశాను. ఈ పాట ఈ రకంగా సాగుతుంది. నీ చెలిమి నేడే కోరితిని ఈ క్షణమే ఆశ వేడితిని, పూవలే ప్రేమ దాచితిని పూజకునే నోచనైతిని, మనసు తెలిసిన మన్నింతువని తీయన ఊహల తేలితి నేనే, పరుల సొమ్మయిపోయినావని నలిగే నా మనసే, నీ చెలిమి నేడే కోరితిని ఈ క్షణమే ఆశ వేడితిని. జగపతి వారి ఆరాధన సావిత్రి గొప్పగా నటించిన చిత్రాలలో ఒకటి. ఆరాధన అనే 4 అక్షరాలకు పర్ఫెక్ట్ నిర్వచనం ఈ చిత్రం. బెంగాలీ చిత్రం సాగరిక ఈ చిత్రానికి ఆధారం. ఈ చిత్రంలో కథ చాలా చిన్నది. అనుకోని మలుపులు, విచిత్రమైన సన్నివేశాలు, ఆకర్షణీయమైన వేషభాషలు ఏమీ లేని చిత్రం ఇది. అయినా విశేష ఖ్యాతి గడించింది. కారణం అక్కినేని సావిత్రుల నటన. వీరిద్దరి నటనా కౌశల్యంతోనే ఈ చిత్రం దృశ్యమయ కావ్యంగా రూపొందింది. ప్రేమ కథలు అంటే నాయికా నాయకుల ప్రణయ సంభాషణలు, 6 పాటలు, 2 డాన్సులు తప్పనిసరిగా ఉండాలనుకుని భ్రమపడే వారికి ఈ చిత్రం ఒక అర్థం కాని ప్రశ్నే. ఎంచేతంటే ఇందులో నాయికా నాయకుల మధ్య ఒక నృత్యం కానీ, ఒక డ్యూయెట్ కానీ లేవు. అక్కినేని సావిత్రి జంటగా నటించిన చిత్రాల్లో వీరిద్దరి మధ్య యుగళ గీతాలు లేని ఏకైక చిత్రం ఇది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే 3 మాటలు ఎక్కడా కనీసం ఒక్కసారి కూడా వాచ్యం చేయబడవు. కేవలం తమ హావభావ విన్యాసం, ఉదాత్తమైన అభివ్యక్తీకరణ ద్వారానే అక్కినేని సావిత్రి తమ ఆరాధనను వ్యక్తం చేయడం ఈ చిత్రంలో చూడవచ్చు. ప్రేమ స్వార్థాన్ని కోరుతుంది, అది కనిపిస్తుంది, కానీ ఆరాధనలో అది కనిపించదు. తను విపరీతంగా ఆరాధించిన మురళీకృష్ణ అంటే ఏఎన్ఆర్ పరుల సొమ్మైపోతున్నాడని తెలిసింది. వెంటనే అనురాధ అంటే సావిత్రి నిర్వేదంతో బాల్కనీలోకి వెళ్ళింది. ఆశా కుసుమాలు రేకులు దాచినట్టు నీలిమబ్బుల తునకలు విరిగి చంద్రుణ్ణి కప్పివేస్తున్నాయి. గాలికి లతలు కంపిస్తున్నాయి. ఆమె గొంతు గుండె పగిలి ఏడ్చే పాటగా వెలువడింది. ఆవేదన తీరడానికి ఇంతకంటే మార్గమేముంది కనుక ఇది సన్నివేశం. ఈ సన్నివేశానికి చక్కటి భగ్న ప్రణయ గీతం రాశారు నార్ల చిరంజీవి. ఆయన రాసింది తక్కువే అయినా చలనచిత్ర సాహిత్య చరిత్రలో కూడా పేరుకు తగ్గట్టే చిరంజీవిగా నిలిచిపోయారు. వ్యాఖ్యానం అక్కర్లేని పాటలు రాయడం ఆయన శైలి. ముచ్చటగా పల్లవి, అనుపల్లవి 2 చరణాల్లో సన్నివేశ గాఢతను వాచ్యం చేయడం ఈయన ప్రత్యేకత. ఇక అక్షరాల మనసు, పదాల సొగసు తెలిసి సందర్భానుసారంగా రాగాన్ని ఎంపిక చేయడంలో సాలూరికి సాటిలేరెవరు. ఇదొక వియోగ గీతం. శివరంజన్ వంటి రాగాన్ని ఎంచుకోకుండా పహాడ్ రాగంలో స్వరపరచడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ప్రేక్షకులు, శ్రోతలు స్థాయి భావాలు భేదాలు లేకుండా అందరూ అవలీలగా పాడుకునే వీలుగా స్వరపరిచారు ఈ పాటను. అన్ని రాగాలు ఆ రోజుల్లో సుశీల గారి గాత్రాన్ని ఆశ్రయించి రాగరంజిత పరిమళాల్ని వెదజల్లాయి. పదాలలో కన్నీటి చెమరింపులు హృదయానికి తాకి తెలిసిన మనసును మన్నించమని చేసిన వేడుకోలు అతి ఆర్ద్రంగా ఆమె గొంతులో వ్యక్తమైంది. పువ్వులా దాచిన ప్రేమ పూజకు నోచుకోక దూరమైన ధోరణి ఆ గాత్రంలో గుండెల్ని పిండేసేటట్టు వినిపించాయి. ఊహలలో తేలిన చెలిమి కలిమి క్షణకాలంలో దూరమైన విషాద భావనలు సుశీల గొంతులో శృతిపక్వంగా పలికాయి. పాట సాహిత్యం, దానికి అమర్చిన సంగీతం రెంటినే గాత్రంలో సమన్వయపరిచి పాటను శ్రోతల గుండెల్లో నిలపటం సుశీలకున్న అనుపమాన ప్రతిభ. పహాడ్ రాగానికి వన్నె తెచ్చిన ఈ పాట నేటికి సావిత్రి వర్ధంతి, జయంతి రోజులలో టీవీ ఛానల్స్లో వినిపిస్తూనే ఉంది. నవరస గలసీమ సుశీల అనడానికి ఇలాంటి పాటలు ఎన్నెన్నో. విన్నారుగా ఆరాధన చిత్రంలోని నీ చెలిమి నేడే కోరితిని ఈ క్షణమే ఆశ వీడితిని అనే మధుర ప్రణయ గీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం ఇటువంటిదే మరో ముచ్చటైన గీతం యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.